ఫ్రెండ్స్ కోడిగుడ్ల కూర ఎలా చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆయిల్ 3 పావులు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ 3 పావులు పోసుకున్న తర్వాత చేయాలి, ఆయిల్ బాగా వేగాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ, అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. కలపాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు కలిపి కలుపుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా అల్లం పసుపు అనేది మంచిగా కలుపుకున్నాక మంచిగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత పచ్చగా వేగినాక ఒక 5 నిమిషాలు అట్లా వేగిన తర్వాత ఎగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ తీసుకొని పొట్టు అయితే వేసేసి ఎగ్ అలా పెట్టి పోయాలి ఫ్రెండ్స్. ఎగ్ రెండు ఎగ్గులు కొట్టిన తర్వాత 2 ఎగ్గులు అయితే కొట్టాలి ఫ్రెండ్స్. నేనైతే 2 ఎగ్గులు పెట్టినాను. 2 ఎగ్గులు పెట్టినాక ఒక 5 నిమిషాలు అట్లా మంచిగా మగాలి ఫ్రెండ్స్. 2 ఎగ్గులు అయితే పెట్టేసినాయి. 2 ఎగ్గులు పెట్టినాక దాన్ని కలపాలి ఫ్రెండ్స్. ఎగ్గులు అయితే కలపాలి ఫ్రెండ్స్. మంచిగా కలిపిన తర్వాత అట్లా కలపాలి ఫ్రెండ్స్. ఇలా కలిపి, ఎందుకంటే కోడిగుడ్డు అనేది మంచిగా వేగాల కాబట్టి అలా కలిపి అట్లా కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఏం చేయాలంటే టమాటాలు వేయాలి ఫ్రెండ్స్. టమాటాలు వేసిన తర్వాత అవి టమాటాలు అనేవి వేగిన తర్వాత కలుపుకొని మంచిగా అది ఎగ్ అంతా కలుపుకొని మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా నీట్గా వేసి ఉప్పు వేసిన తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు అనేది అంతా కలవాలి కాబట్టి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి మళ్ళీ తీయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత ఎలా అలా మూత పెట్టేసి మళ్ళీ తీయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోయాలి ఫ్రెండ్స్. వాటర్ పోస్తే పోయొచ్చు, లేకపోతే లేదు. వాటర్ పోసిన తర్వాత ఏం చేయాలంటే కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కోడిగుడ్ల ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం వేసుకొని తినడే రేపు. ఎగ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్